సపోజ్ మా ఫ్యామిలీ ఉంది. మా అమ్మమ్మకి 9 మంది పిల్లలు. సో, మా మమ్మ వాళ్ళ సైడు 9 మంది పిల్లలు. సో, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే బయటోళ్ళని పిలవాల్సిన అవసరం లేదు. ఈ 9 మంది పిల్లలే మేము దాదాపు 105 మంది, 110 మంది అయితాం. సో, కాబట్టి బయట పిలవాల్సిన వీళ్ళందరూ కలిసి ఉంటారు. జాయింట్ ఫ్యామిలీ కలిసినప్పుడు కష్టాలను షేర్ చేసుకుంటాం, వర్కులు షేర్ చేసేసుకుంటాం. ఆటోమేటిక్‌గా అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటది. సో, అట్లనే మేము కూడా ఏందంటే రేపు పొద్దున్న కమ్యూనిటీ ఫార్మింగ్ డెవలప్ చేస్తున్నాం. సో, మాకు సంపంగి ఏం చేస్తదంటే కమ్యూనిటీ ఫార్మింగ్. సో, కమ్యూనిటీ ఫార్మింగ్ కోసం ఏం చేస్తామంటే మేము మా దగ్గరున్న ల్యాండ్ తర్వాత నెక్స్ట్ మేము కొంతమంది అగ్రికల్చర్ రైతులకి కొంతమంది ఇస్తాం మేము. ఇచ్చి అదే ల్యాండ్ లీజ్ తీసుకొని అందులో మేము కల్టివేషన్ చేస్తాం. కల్టివేషన్లలో మేము వివిధ రకాల టెక్నాలజీస్ వాడుతున్నాము. తర్వాత మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ అంటే ఆర్గానిక్. సో, ఆర్గానిక్ ఇవన్నీ వాడుతున్నాం అనమాట. వాటి చేస్తున్నాం కాబట్టి ఇది కమ్యూనిటీ ఫార్మింగ్ అంట నేను. ఓకే. అంటే మీది రియల్ ఎస్టేట్ సంస్థ కాదు. అంటే మాది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 9 సెగ్మెంట్స్ లో ఉన్నాం మేము. వరల్డ్ వైడ్ లో 9 సెగ్మెంట్స్ లో ఉన్నాం. ఓకే. సో, ఇందులో రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. అచ్చా. సో, మేము ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాం. రియల్ ఎస్టేట్ అనేది ఒక వింగ్. ఓకే. సో, అగ్రికల్చర్ అనేది ఒక వింగ్. సో, అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ని కలిపి చేస్తున్నాం. అంటే కొన్ని సందర్భాలు ఏం చేస్తాం అంటే మా ల్యాండ్ మేము అమ్ముతాం కొంతమందికి. ఓకే. సో, ల్యాండ్ అమ్మిన తర్వాత అదే ల్యాండ్ తీసుకొని మేము చేస్తాం. ఎగ్జాంపుల్ మీకు క్లియర్ ఒకటి అంటే అర్థం అవడానికి చెప్తాను నేను. భారతదేశంలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రేపు పొద్దున తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే దాదాపు మెజారిటీ పీపుల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్. సపోజ్ ఒక వ్యక్తి దగ్గర ఒక 20 లక్షల రూపాయలు ఉందనుకుందాం మనం. సో, 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైనా ఈరోజు దాదాపు తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కలిపి ఎవరైనా ఫోకస్ అని హైదరాబాద్లో చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ మిగతా చూసుకుంటారు. వైజాగ్ కానీ, విజయవాడ కానీ, వరంగల్ కానీ అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అయితే హైదరాబాద్. సో, 20 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. 20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఒక అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తే హైదరాబాద్కి 60 కిలోమీటర్ రేడియస్లలో ఒక 200 గజాల ల్యాండ్ వస్తుంది. సో, 200 గజాలు అగ్రికల్చర్ మన మామూలు రియల్ ఎస్టేట్లో మనకు ల్యాండ్ వస్తుంది. సో, దాన్ని ఒకసారి తన కష్టార్జితం తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ డబ్బు పెరగాలి అన్నప్పుడు ఎవరి చేతులు ఉంటుంది?